मणिपुर के तेलुगु तलबा शमशाबाद एयरपोर्ट पहुंच रहे हैं। वजीर मल्ला रेड्डी, राजेंद्र नगर के एमएलए प्रकाश गौड़, डिस्ट्रिक्ट कलेक्टर हरीश और पुलिस अफसरान महेश भागवत, शमशाबाद डीसीपी नारायण रेड्डी ने तलबा का खैर मकदम किया। इम्फाल मणिपुर से इंडिगो एयरलाइंस की खुसूसी परवाज में 72 तलबा शमशाबाद एयरपोर्ट पहुंचे। एयरपोर्ट से अलर्ट की गई 4 खुसूसी बसों में उन्होंने शहर पहुंचाने के इंतजाम किए गए थे। एयरपोर्ट से अलर्ट की गई 4 खुसूसी बसों में इन्हें शहर पहुंचाने के इक़दाम किए गए थे। तलबा ने कहा कि मणिपुर में होने वाले खौफनाक वाक़यात के बाद इन्हें बहुत सी मुश्किलात का सामना करना पड़ा। वो बहादुरी से हॉस्टल में खड़े रहे। तलबा का कहना था कि गुज़िश्ता 5 दिनों से इंटरनेट मुकम्मल तौर पर काम नहीं कर रहा था और हम खुराक की कमी का शिकार थे। तलबा ने अपने गम का इजहार किया और कहा कि शहर पसंदों ने पीने के पानी में भी जहर मादा मिलाने की कोशिश की थी। तो वो सभी तेलंगाना हुकूमत की पहल पर बाहिफाजत रियासत पहुंच गए हैं और इन्हें रियासत में बाहिफाजत पहुंचाने पर केसीआर हुकूमत का खुसूसी शुक्रिया अदा किया। डीजीपीతో మాట్లాడి మన పిల్లలను క్షేమంగా ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం అందరం చూస్తున్నాం, పిల్లలు చాలా భయాందోళన ఉండే భయం భ్రాంతులకు గురైండ్రు. ఎందుకంటే పక్కకే ఎన్ఐటి పక్కకే మణిపూర్ ఎన్ఐటి పక్కకే 5 బ్లాస్టింగ్లు జరిగినాయండి. వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, భయపడ్డారు. మేము క్షేమంగా ఉంటామా, మేము ఇంటికి పోతామా, మా అమ్మ నాయనని చూస్తామా అని చాలా భయపడ్డారు. చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ భయం కూడా తొందరనే మా సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ కోసం ఆలోచించి అక్కడ అధికారులతో మాట్లాడి ఫ్లైట్లు పెట్టి తొందర వాళ్ళు కూడా అనుకుంటున్నారు స్టూడెంట్స్, మేము ఇంత తొందరగా మా ఇంటికి వస్తాము, ఇంత తొందరగా మా ఊరికి పోతామని, మా అమ్మ నాయన దగ్గరికి వస్తామని కూడా వాళ్ళు ఎప్పుడు ఊహించలే. ఎంతో బాధగా యూత్ అంతా కూడా ఈరోజు అక్కడ సంఘటన వల్ల పిల్లలంతా కూడా ఇంచుమించు మన ఇక్కడ ఉన్న తెలంగాణ పిల్లలందరూ 250 మంది ఉన్నారు. వెనకడ సంఘటన వల్ల వాళ్ళున్న బంధులకే బాంబు పేలడం ఇవన్నీ కూడా ఎంతో మంది ఇంచుమించు ఒక 50 మంది చచ్చిపోయారని చెప్తున్నారు పిల్లలు. కానీ నిజంగా కూడా అదృష్టం మన తెలంగాణ ఆంధ్రాలో కానీ ఎవరు కూడా పిల్లలకి ఇక్కడ హామీ జరగలేదు. అది మన గొప్ప అదృష్టం మన పిల్లలు. కానీ ఇమ్మీడియట్ గా మన ముఖ్యమంత్రి గారు, కేటీ గారు కూడా వెంబడే ఆలోచించి మన పిల్లల్ని ఏ విధంగా బచాయించుకోవాలని చెప్పి ఆలోచనతో సిఎస్ గారు ఫోన్ చేసి అప్పుడే అక్కడ సీఎంతో